విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారని, కంపెనీని రక్షించడం తమ బాధ్యత అన్నారు. ప్లాంట్ మూతబడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రజలకు భరోసానిచ్చారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించిన అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తారని, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చేశారు. Revive this RINL. For that we are working out. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.